బి గోపాల్ చేసింది తక్కువ సినిమాలు కానీ అతి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి గోపాల్. ఆయన చిరంజీవికి కానీ, బాలకృష్ణకి కానీ, వెంకటేష్ కానీ, మోహన్ బాబు కానీ స్టార్డమ్ తెచ్చిన డైరెక్టర్. ఆ సినిమాల పేర్లు చెప్తాను వినండి, ఎంత గొప్ప సినిమాలు తీశారు ఆయన. ప్రజెంట్ జనరేషన్ తెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇంద్ర బి గోపాల్ దర్శకత్వం, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లారీ డ్రైవర్, బాలకృష్ణకు స్టార్టప్ తీసుకొచ్చిన సినిమాలు ఇవన్నీ. ఎందుకంటే ఈ బి గోపాల్ మాస్ సినిమాలు తీయడంలో అందివేసిన చేయండి. మామూలుగా బి గోపాల్ మాస్ డైరెక్టర్, మంచి ఫైట్స్ అంటే జనం చూసేవారు ఆ రోజుల్లో. అంత బాగా చిత్రీకరించేవారు ఆ రౌద్ర రూపం. రౌద్ర రూపానికి మారు పేరు బాలకృష్ణ. అందుకే బాలకృష్ణకి ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఘనత బి గోపాల్కు లభిస్తుంది. ఆయన సినిమా బి గోపాల్ కాంబినేషన్ అంటే జనం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగబడి కొనేవారని తెలిసింది. ఓపెనింగ్స్ కూడా విపరీతంగా ఉన్నాయని, సెంటర్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయని మీకు తెలుసు. సమరసింహారెడ్డి ఏ స్థాయిలో ఆడింది. రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణకు అది మార్చి, ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్ విజయశాంతి రోల్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని తమిళ్లో కొంచెం రీషూట్ చేశారు, విజయశాంతి కొంచెం రోల్ పెంచి. ఇక్కడ కూడా తమిళనాడు కూడా రౌడీ ఇన్స్పెక్టర్ చాలా బాగా ఆడింది. కొంచెం మార్పులు చేర్పులతో రీషూట్ చేశారు. ఈ రకంగా ప్రతి సినిమాలో కూడా తన యొక్క గొప్పతనాన్ని, తన యాక్షన్ మూమెంట్స్లో చూపించేవారు బి గోపాల్. ఇంకా అసెంబ్లీ రౌడీకి ముందు మోహన్ బాబు సామాన్య హీరో, అసెంబ్లీ రౌడీ తర్వాత ఆయన స్టార్ హీరో. ఆ స్టార్డం తీసుకొచ్చింది బి గోపాల్ అసెంబ్లీ రౌడీతో. ఎందుకంటే అసెంబ్లీ రౌడీస్ అంటే చాలా బాగుంటుంది, మంచి హిట్ అయింది. మంచి పాటలు, మంచి డ్యాన్సులు, మంచి ఫైట్స్, మంచి స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పట్లో బి గోపాల్ యొక్క గొప్పతనం అలాంటిది. సామాన్యుడు కూడా పెట్టి వాళ్ళకి స్టార్డం తీసుకొచ్చే ఘనత ఆయనకు లభించేదనమాట. అసెంబ్లీ రౌడీ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మరెన్నో సినిమాలు ఉన్నాయి. మోహన్ బాబు కూడా ఒక కలెక్టర్ గారని సినిమా, అది కూడా పర్వాలేదు అనిపించుకునింది. ఈ రకంగా తన హీరోలను, బొబ్బిలి రాజా మీకు తెలుసు, బొబ్బిలి రాజా ఎంత గొప్ప హిట్ అయింది. అందులో వెంకటేష్ను కూడా మాస్ హీరోగా తీసుకొచ్చిన ఘనత, వెంకటేష్ను కూడా మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఒక బి గోపాల్కి లభించింది. ఇంకా లారీ డ్రైవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా లారీ డ్రైవర్ కానీ, సమరసింహారెడ్డి కానీ, లేకపోతే నరసింహనాయుడు కానీ చాలా గొప్ప సినిమాలు. కలెక్టర్ గారి అబ్బాయి స్లాబ్ సిస్టంలో అద్భుతంగా ఆడిన సినిమా కలెక్టర్ గారి అబ్బాయి, మంచి సూపర్ హిట్గా నిలిచిన సినిమా. తర్వాత ప్రతిధ్వని సూపర్ డూపర్ హిట్, విజయశాంతికి హీరో స్టార్డం తీసుకొచ్చిన సినిమా. రక్త తిలకం, అబ్బో ఆవరొచ్చి, ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత రక్త తిలకం తర్వాత వెంకటేష్కి మంచి స్టార్డం వచ్చింది. అశ్వత్థామ, ఈ సినిమా కూడా మంచి ఫైట్స్తో మంచి పేరు తీసుకొచ్చింది. కృష్ణకు మంచి పేరు తెచ్చింది. బ్రహ్మ, మోహన్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. బ్రహ్మ తర్వాత కలెక్టర్ గారు, ఈ సినిమా కూడా మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదండి బి గోపాల్ గొప్ప.